ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. ఆయన గుడారములో నేను ఉచ్చాదన చేయొచ్చు, బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. దావీదు గారు రచించినటువంటి కీర్తన భాగము 27వ అధ్యాయము 6వ వచనంలో ఈ ఉదయకాల సమయంలో దావీదు గారు దేవుని స్తుతించేటువంటిది, దేవుని ఆరాధించేటువంటిది, దేవుని గుడారములో ఉత్సాహం అని ఏ విధంగా చేస్తున్నాడో మనకు ఇక్కడ అర్థమవుతున్నటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది. దావీదు గారు దేవుని యొక్క గుడారంలో ఉత్సాహం అని చేస్తున్నాడు. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను అనేది ఇక్కడ దావీదు గారు దేవుని సన్నిధిలో దేవునిని ఏ విధంగా ఆరాధిస్తున్నాడో, గణపరుస్తున్నాడో, పాటలు పాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి వాడు, దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి వాడు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడిచేటువంటి వాడు, దేవుని మార్గములో నడిచేటువంటి వాడు దావీదు గారు. నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైనటువంటి వాడు, కాబట్టి నా ఉద్దేశములన్నిటినీ ఎరిగినటువంటి వాడు అని దావీదు గారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము మనకు తెలిసినటువంటిదే. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో చేరి ఉత్సాహధ్వని చేయటము, స్తుతిగానము చేయటము మనము చూస్తాము. అందుకని మనం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మీకు సంతోషము కలిగిన ఎడల కీర్తనలు పాడుడి అని అక్కడ దీని వాక్యము చూస్తాము. కాబట్టి మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, దేవుడు చేసినటువంటి సంకల్పాలను బట్టి మనము మన ఎడల చేసినటువంటి వాటన్నిటిని బట్టి కీర్తనలు పాడేటువంటి వారముగా, మనము పాటలు పాడేటువంటి వారముగా, సంతోషముతో పాటలు పాడేటువంటి వారముగా, గెంతులు వేసేటువంటి వారముగా, దేవుని గురించి దేవుని సన్నిధిలో చేరి గానము చేసేటువంటి వారముగా ఉండాలి. యెహోవాను గురించి స్తుతిగానము చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవునిని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. 34వ కీర్తన 1వ వచనం, నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతించేటువంటి వాడుగా ఉండాలి, నిత్యము ఆయన యొక్క కీర్తి నా నోట ఉండాలి, నిత్యము అలాగ ఉండాలని తీర్మానము తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ స్తుతి చెల్లించటానికి, అలాగా ఉత్సాహధ్వని చేయటానికి ఉద్దేశం ఏమిటంటే శత్రులు కంటే తన యొక్క తలను పైకి దేవుడు హెచ్చించినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. అందుకని మనకు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనంలో, మీరు తలగా ఉందురు కానీ తోకగా చేయబడరు, మీరు పైవారే కానీ కిందవారుగా ఉండరు. ఎప్పుడైతే మీరు ఈ లోక సంబంధమైనటువంటి విగ్రహారాధన, తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు పాటించకుండా నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలన్నింటినీ గైకొని ఎడలా మీరు ఎప్పుడు తల ఎత్తుకొని ఉన్నటువంటి వారుగా ఉంటారు. మీ తల ఎప్పుడు పైకెత్తబడినటువంటిదిగా ఉంటుంది, మీరు తలగానే ఉన్నటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ దావీదు గారి జీవితంలో శత్రుల కంటే తల పైకెత్తబడినటువంటిదిగా చూస్తాము, హెచ్చించబడినటువంటి స్థితి చూస్తాము. ఇలా మన జీవితంలో దావీదు గారు దేవుని మాట ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా తను దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడిచినాడో మనకు అర్థమవుతున్నటువంటిదిగా కనిపిస్తుంది. అందుకని మనకు 27వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా నీ మార్గమును నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. దేవుణ్ణి అడుగుతూ వచ్చినాడు, అయ్యా మీ బోధ నాకు నేర్పించుము, మీ మార్గమును నాకు నేర్పించుము, సరళమైనటువంటి మార్గములోనికి నన్ను నడిపించు, నా దగ్గర పొంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క శత్రువు యొక్క దాడులన్నిటి నుంచి నన్ను తప్పించు అని ఎప్పుడైతే ప్రాధేయపడుతున్నాడో, ఎప్పుడైతే అడుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడో, దేవుడు కనికరించి తన యొక్క మార్గంలో చక్క చేసినటువంటి వాడుగా ఉన్నాడు, తన యొక్క పాదములను చక్క చేసినటువంటి వాడుగా ఉన్నాడు, బోధ చేస్తూ వచ్చినాడు, సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు దావీదు గారిని. అందుకనే దావీదు గారిని అలాగ నడిపించినటువంటి విధానాన్ని బట్టి, అలాగ బోధించి సరిచేసినటువంటి విధానాన్ని బట్టి తల ఎత్తుకున్నటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని మాట శ్రద్ధగా విన్నటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడిచినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలన్నింటినీ గుర్తెరిగినటువంటి వాడుగా ఉన్నాడు. శత్రువుల యొక్క భయము, వారి యొక్క భయం నుంచి తప్పిస్తూ వచ్చినాడు దేవుడు. ఇక్కడ చూడండి 27వ అధ్యాయం
ఒకటి వచనంలో యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును, శత్రువులకు భయపడాలా, ఈ మనుషులకు భయపడాలా అని దావీదు గారు అంటున్నాడు. ఇక్కడ చూస్తే 3వ వచనంలో నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యముగా విడవకుందును. కాబట్టి దావీదు గారు దేవుడు తన ఎడల ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఎంతో ధైర్యంతో మాట్లాడుతున్నాను. కాబట్టి యుద్ధానికి ఎంతమంది దిగినా సరే, ఎంతమంది వచ్చినా సరే నేను భయపడను, మనుషులకు భయపడవద్దు అని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. దాదాపుగా 365 వాగ్దానాలు భయపడవద్దని, ఈ మనుషులకు భయపడదునా అని దావీదు గారు అంటున్నటువంటి మాటలు, యుద్ధానికి వచ్చిన వీరిని చూసి నేను భయపడాలా అన్నటువంటి కారణము, యుద్ధము యెహోవాదే, యుద్ధము చేసేటువంటిది దేవుడే. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మార్గంలో నడుస్తామో, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను నడుస్తామో, దేవుడు ప్రతి ఒక్క పని పూర్తి చేసేటువంటి వాడుగా ఉంటాడు. మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుని ముందు పెట్టుకొని దేవుడు చెప్పేటువంటి మార్గంలో నడిచినటువంటి వారముగా ఉంటే మన యొక్క పనులు కూడా దేవుడు నెరవేర్చేటువంటి వాడు దేవుడుగా ఉంటాడు. మన యొక్క కార్యములన్నింటినీ దేవుడు నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటాడు. మన యొక్క ఉద్దేశాలన్నింటినీ దేవుడు నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇస్తే, దేవుని మన ముందు పెట్టుకుని నడిస్తే, దేవుడు చెప్పినటువంటి మార్గంలో బోధలు నడిచినటువంటి వారముగా ఉంటే దేవుడే యుద్ధము చేస్తాడు. దేవుడే ప్రతి ఒక్క పనిని ముగించేటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ దావీదు గారు సెలవిస్తున్నటువంటి మాటలు మనము కూడా ఆ విధంగా నేర్చుకునేటువంటి వారముగా ఉండాలి. దేవునికి మన జీవితము అప్పగించుకునేటువంటి వారముగా ఉండాలి. ఎప్పటికప్పుడు సంతోషముతో ఉన్నటువంటి వారముగా, ఆనందముతో ఉన్నటువంటి వారముగా, బలులు అర్పించేటువంటి వారముగా ఉండాలి. దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చినాడు, ఎన్నో మేలులు చేస్తూ వచ్చినాడు. తల పైకి ఎత్తినటువంటి స్థితిని బట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో చేరి ఎలాగున్నాడంట, దేవునికి మొరపెడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు చెబుతున్నాడు. ఆ విషయం కూడా దావీదు గారు చెబుతున్నాడు. ఇక్కడ 5-8 వచనంలో 27వ అధ్యాయం కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనంలో, నా సన్నిధిని వెతుకుడని సెలవీయగా యెహోవాని సన్నిధిని వెతికిదనని నా హృదయముతో నీతో అనెను. దేవుడు ముందుగానే చెబుతూ వచ్చినాడు, నా సన్నిధిని వెతకాలి దావీదు, నా యొక్క సన్నిధిని, నా యొక్క మందిరాన్ని నువ్వు ఎతకాలి, నా యొక్క ముఖ దర్శనంను నువ్వు ఎతకాలి అన్నప్పుడు నా హృదయముతో నీతో అన్నది. ఇప్పుడు దేవుని సన్నిధిలో చేరి, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేరాడో, ఎప్పుడైతే దేవుని మందిరానికి అడుగు పెడుతూ వచ్చినాడో అప్పుడు ఉత్సాహధ్వని చేస్తున్నాడు, స్తుతి గానం చేస్తున్నాడు, అలాగ పాటలు పాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని ప్రత్యక్షతలో మనం ఎప్పుడైతే ఉంటామో మన యొక్క జీవితము సంతోషముగా ఉంటుంది, మన జీవితము ఆనందముగా ఉంటుంది, మన జీవితము నెమ్మదిగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఒక వరం అడుగుతూ వచ్చినాడు దావీదు గారు. చూడండి 27వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నాను. కాబట్టి దేవుని సన్నిధిని వెతికినటువంటి వాడు, దేవుని సన్నిధిని కోరుకున్నటువంటి వాడు నా జీవితకాలమంతయు దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరంలో నివాసము చేయాలి అని ఒక వరము అడుగుతూ వచ్చినాడు దేవుణ్ణి. ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో ఉండాలి, దేవునితో సంతోషంతో ఉండాలి. మన జీవితంలో ఆనందముగా ఉండాలంటే, మన జీవితంలో నెమ్మదిగా ఉండాలంటే, మన కన్నీరు పోవాలంటే, మన చుట్టూ రక్షణ భాగ్యము ఉండాలి అని అంటే దేవుని సన్నిధిని వెతికే వారముగా ఉండాలి. మనము కూడా ఒక వరము అడుగుతూ రావాలి. దావీదు గారు, నా బ్రతుక కాలమంతయు నేను దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను ఏ విధంగా వరం అడుగుతున్నాడో ఆత్మ సంబంధమైనటువంటి వరములు మనము కూడా అడిగేటువంటి వారముగా ఉండాలి. అయ్యా, నేను కూడా మీ మందిరాన్ని ప్రేమించేటువంటి వాడిగా, మీ యొక్క సన్నిధిని ప్రేమించేటువంటి వాడిగా నేను కూడా ప్రభా మీ సన్నిధిలో ఏ విధంగా ఉండాలో నాకు నేర్పించు, నాకు బోధ చెయ్యి, నేను ఏ విధంగా వెళ్ళాలో నాకు సహాయం చేయి ప్రభా అని ఎప్పుడైతే మనము కనిపెట్టుకొని, ఎప్పుడైతే మనము ఇలాగ ఉంటామో దేవుడు మనల్ని సంతోషపరిచేటువంటి దేవుడుగా ఉంటాడు. ఉత్సాహధ్వని చేసేటువంటి వారముగా ఉంటాము, దేవుని స్తుతించేటువంటి వారముగా, కనపరిచేటువంటి వారముగా ఉంటాము. అందుకని లాస్ట్గా ఏమంటున్నాడు 14వ వచనంలో,
యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయముని నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. దావీదు గారు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ధైర్యముగా ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలి. ఎంత శత్రువులు తన మీదకి వచ్చినా సరే, దుష్టులు తన మీదకి వచ్చినా సరే, బాధించేవారు తన మీదకి వచ్చినా సరే, యుద్ధము ఫిలిష్తీయులు తన మీదకి వచ్చినా సరే, కుమారులు తన మీదకి వచ్చినా సరే, తన మామైన సౌలు తన మీదకి వచ్చినా సరే కనిపెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. కరుణతో ఉత్తరమివ్వు ప్రభువా అనే గోజాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కనిపెట్టుకున్నాడు. ఒకనొక రోజు వచ్చింది, తన యొక్క శత్రువుల కంటే, బాధించేవారి కంటే తనను ఎవరైతే బాధపరచాలి, అవమానపరచాలనుకుంటున్నారో వారి తలల కంటే పైగా ఎత్తబడుతూ వచ్చినాడు. తన తలను హెచ్చించినటువంటి దేవుడుగా ఉన్నాడు. దావీదు యొక్క తలను హెచ్చించినాడు. దావీదు యొక్క తలను పైకి ఎత్తబడుతూ వచ్చింది. కారణము కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అయ్యో, ఇలాగ నా శత్రువులు నా మీద పొంచి ఉన్నారే, నన్ను బాధిస్తున్నారే, నన్ను తరుముతున్నారే అని దేవుని విడిచిపెట్టలేదు. దేవునితోనే ఉన్నాడు. దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఉండాలి అనుకుంటున్నాడు. దేవుని ఒక వరము అడుగుతున్నాడు. నా బ్రతుకు కాలమంతా దేవుని సన్నిధిలో ఉండాలి అని తీర్మానం తీసుకున్నప్పుడు, కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఎప్పుడైతే శత్రువులు తన మీదకి రావటం ఆగిపోతూ వచ్చినారు, తన మీదకి రావటం ఆగిపోవటము కాకుండా వారందరికంటే దావీదు యొక్క తలను ఎత్తబడేటటువంటి చూస్తున్నాము. దావీదు యొక్క తలను హెచ్చించేటువంటి విధానము మనము చూస్తున్నాము. వారందరి తలల కంటే ఎత్తుగా దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి. మనము కూడా దేవుని సన్నిధిని వెతికేటువంటి వారముగా ఉండాలి. దేవుని మార్గంలో నడిచేటువంటి వారముగా ఉండాలి. మనము కూడా దేవుని యొక్క వరమును అడిగేటువంటి వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము కనబడేటువంటి వారముగా ఉంటే మన బ్రతుకు కాలమంతా దేవుని సన్నిధిలో నివసింపగోరుతున్నాము అని ఎప్పుడైతే కనిపెట్టుకుంటూ ఉంటుంటే, మన ఇంటిలోనే మనకు అనేకమైనటువంటి శత్రువులు ఉంటారు. భార్య శత్రువు కావచ్చు, భర్త శత్రువు కావచ్చు, తర్వాత రక్త సంబంధులే శత్రువు కావచ్చు, పిల్లలే శత్రువులు కావచ్చు, పక్కన ఉన్నటువంటి వారి శత్రువులు కావచ్చు. నీకు ఎక్కడ ఉన్నా సరే శత్రువులకు ఉన్నటువంటి వారి తలల కంటే నిన్ను పైగా ఎత్తబడేటువంటి దేవుడుగా ఉంటాడు. నీ యొక్క తల ఎత్తుగా దేవుడు చేస్తానని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము చేస్తున్నాడు. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిని వెతికినప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షతని వెతికినప్పుడు, అప్పుడు దేవుని మందిరంలో చేరి దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవుని స్తుతించేది, ఆరాధించేసి గణపరిచేటువంటి బిడ్డవుగా ఉంటావు. అలాగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో, మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి శత్రువుల తలల కంటే మన యొక్క తల పైకి దేవుడు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటలను మనం అంగీకరించి నడిచేటువంటి వారముగా మనం సిద్ధముగా ఉన్నామా? అలాగే దేవుడు మనందరిని సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమిగల తండ్రి, మీ పరిశుద్ధ నాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా దావీదు గారి యొక్క తలను ఎత్తుగా చేస్తూ వచ్చినారు శత్రువుల కంటే. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మా శత్రువులు ఎవరైతే ఉన్నారో ప్రభా, మాకు శత్రువు అంటే ఎవరు లేరు, కానీ ప్రభా ఎవరైతే అపవాది శత్రువులుగా మా మీద పొంచి ఉన్నారో వారి అందరి తలల కంటే మా తలలు ఎత్తుగా చేస్తానని వాగ్దానం చేస్తూ వచ్చినారు. మీరు చెప్పినటువంటి మాటలను మీ మనసు నుంచి నడిచేటువంటి వారముగా, అలాగా నడిచేటువంటి వారముగా మీరు ఇచ్చినటువంటి మేలును బట్టి మీ మందిరంలో చేరి మేము కూడా ప్రభా మీకు గానము చేసేటువంటి వారుగా, పాటలు పాడేటువంటి వారముగా, ఉత్సాహాన్ని చేసేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరిచి నడుపుతూ రమ్మని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.